ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహేశ్వరంలో మంత్రి సబితా పర్యటన, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం. జగిత్యాలలో TNGO ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు, బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక చిహ్నమన్న కలెక్టర్. గాజుల రామారం మున్సిపల్ ఆఫీసులో బతుకమ్మ వేడుకలు, సందడి చేసిన డిప్యూటీ కమిషనర్. ఆదిలాబాద్ కలెక్టరేట్లో బతుకమ్మ పండుగ, ఆడిపాడిన కలెక్టర్, మహిళా అధికారులు. తాడేపల్లిలో ఉద్రిక్తత, నిర్మాణాలు తొలగించడంపై ఆందోళన. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 17 కోట్ల స్వయం సహాయక బృందాలను చెక్కులను పంపిణీ చేశారు. 50 లక్షల రూపాయలతో నిర్మించే తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యాలయం సిబ్బంది జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హర్నాథ్తో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. TNGS మండల నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షులుగా శాంతి పాండు నాయక్, యువ అధ్యక్షుడిగా శ్రీనివాస్ కు నియామక పత్రాలను అందజేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. వచ్చినప్పుడు ఇంకా మాట్లాడుకొని ఏం చేస్తే బాగుంటుంది మాట్లాడుతూ జాబ్ చేయాలని చెప్తున్నాం. మీ పిల్లలందరూ కూడా చదువుకున్న పిల్లలు ఊళ్ళల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు మేము మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లలకు ఉద్యోగాలు ఉంటే బాగుందని మాట్లాడుతూ ఉంటారు. అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని ఉంటాయి మన దగ్గర. అందరికీ ఉద్యోగాలు ఈ ప్రైవేట్ కంపెనీలలో పెద్ద పెద్ద కంపెనీలు మన దగ్గర వస్తా ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద కంపెనీలలో మన పిల్లలు పెట్టగలిగితే తప్పకుండా వాళ్ళ కాలంలో మనం నిలబడుతూ కుటుంబానికి కూడా ఆశ్రయిస్తారు. మనం ఒక చిన్న ప్రయత్నం చేసినాం మన దగ్గర. అందుకోట గాని, మహేశ్వరంలో గాని, జల్పల్లి, శంకర్పల్లి, చేవేళ్ళ, మన ఇబ్రాహీంపట్నంలో పెడుతున్నట్టున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు పెడుతున్నామంటే ఇక్కడ పిల్లలు అక్కడ కంపెనీలకి పిల్లలకి మధ్యలో ఎవరైతే గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేసే. బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రానికి సాంస్కృతిక చిహ్నమని జగిత్యాల జిల్లా కలెక్టర్ జి రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని DRDA కార్యాలయంలో ఆవరణంలో TNGO ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలను కలెక్టర్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని కలెక్టర్ అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని పూలను పూజించే పండుగ బతుకమ్మ పండుగ అని చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్ర సాంస్కృతిక సంపదకు బతుకమ్మ చిరునామా లాంటిదని, అద్భుతమైన ఈ పండుగను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో TNGO అధ్యక్షులు బోగా శశిధర్, సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి, ట్రైసా అధ్యక్షులు వకీల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నేల పూల గలమునతంగా తకిట 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 తదిం తకిట తకిటత ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కూర్చుగా తకిట 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 తదిం తకిట తకిటత తెలంగాణ నేల పూల గళమునతంగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా ఈ మట్టి మనుషులంతా కలిసి తోబుట్టు వల్ల. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. జోనల్ కమిషనర్ మమత అధ్యక్షతన నిర్వహించిన ఈ వేడుకలో డిప్యూటీ కమిషనర్ మంగతాయారు పాల్గొన్నారు. UDC, CO,
ఇతర శాఖలలో పనిచేస్తున్న మహిళా అధికారులు సిబ్బందితో కలిసి బతుకమ్మలను పేర్చి ఆడిపాడి సందడి చేశారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలువుటద్దమని జోనల్ కమిషనర్ మమతా తెలిపారు. తెలంగాణ నేల పూల గలమునతంగా తకిట 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 తదిం తకిట తకిటత ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కూర్చుగా తకిట 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 తదిం తకిట తకిటత తెలంగాణ నేల పూల. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన బతుకమ్మ పండుగ సంబరాలు అధికారికంగా నిర్వహించారు. రెవెన్యూ శాఖ, విద్యాశాఖ, ఐసిడిఎస్ శాఖలలో పనిచేసిన మహిళా అధికారులు సిబ్బంది పాల్గొని బతుకమ్మ ఆడారు. జిల్లా సాంస్కృతిక శాఖ వాలంటీర్లు తమ ఆటపాటలతో వేడుకలకు వన్నె తెచ్చారు. జిల్లా అదనపు కలెక్టర్లు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు సమాచార పౌర సంబంధాల శాఖ డిస్ట్రిక్ట్ ఫీమేల్ ఆఫీసర్స్ కూడా వచ్చారు. మనతో అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్, అడిషనల్ కలెక్టర్ కూడా ఉన్నారు, ఆర్డీఓ అందరూ ఉన్నారు. సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఇలాంటి మన ట్రెడిషనల్ ఫెస్టివల్స్ మనం జరుపుకుంటే మన ట్రెడిషన్స్ ఇంకా హెరిటేజ్ తర్వాత మన కల్చర్ కూడా ఇవన్నీ ప్రిజర్వ్ చేస్తాము. ఐ కెన్ సీ అ లాట్ ఆఫ్ ఎంథూసియాజం హియర్. కానీ కోవిడ్ ప్రికాషన్స్తో మనం అందరూ సెలబ్రేట్ చేయాలా. ఇప్పుడు కమింగ్ డేస్లో కూడా దసరా, దివాళీ అవి అన్ని ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి. So I hope wishing everybody a very happy festival season. Kani na tarafuna only request first dose of vaccination meeru compulsory first dose of vaccine teeskovali. If you have taken first dose, second dose kuda timely ga teeskovala. And wish you all a very happy, festive and COVID free season. Thank you. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డ్యులాస్ నగర్లోని మంగళగిరి డాన్బాస్కో స్కూల్ నుండి ఉండవల్లి సెంటర్ వరకు రోడ్డు విస్తరణ, ఆక్రమిత నిర్మాణాల తొలగింపు కార్యక్రమంలో ఆందోళన నెలకొంది. నిర్వాసితులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా నివాసాలు తొలగించడం దారుణమని అంటూ మహిళలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాతావరణం వేడెక్కింది. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్లోని జనప్రియ మైదానంలో బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ సంబరాల్లో పాల్గొన్న మహిళలకు కానుకలు అందించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సంజీవ, జనరల్ సెక్రటరీ షరీఫ్, పల్లవి, మహిళా అధ్యక్షురాలు కళ్యాణి, నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని పండుగలు కూడా బ్రహ్మాండంగా ఆయన జరుపుకునే విధంగా పేదలందరూ కూడా రంజాన్ వచ్చినంతే ఎన్నో కానుకలు ఇచ్చి పేదవారు. బన్సీలాల్పేట్ డివిజన్ పద్మారావు నగర్లోని హనుమాన్ దేవాలయం ఎదురుగా నిర్మించిన కేవీఆర్ ఫుడ్ కోర్టు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డివిజన్ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్, కార్పొరేటర్ హేమలత పాల్గొన్నారు. నూతనంగా ప్రారంభించిన ఈ ఫుడ్ కోర్టులో అనేక రకాల రుచికరమైన వంటలు తక్కువ ధరల్లో కస్టమర్లకు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫలమనార్థం ఫలం పుత్ర పౌత్ర సమర్పణం శివం మే శ్యాం ప్రయచ్చమే
బిడ్డలకి అన్న లక్ష్మీపతి ఇచ్చే లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కేవీఆర్ ఫుడ్ కోర్ట్ ఇక్కడ ప్రారంభించడం చాలా గొప్ప విషయం. మరి ఇక్కడ అన్న చెప్పినట్టుగా ఇది ప్రభుత్వ ఉద్యోగాలకే కాకుండా యువత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే స్వయంకృషితో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మరి వారు ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా యువత కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ కింద చాలా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి మన తెలంగాణ గవర్నమెంట్ ద్వారా. ఇటువంటి స్ఫూర్తిగా తీసుకొని మరి వారు కూడా ముందుకు ఇటువంటి కోర్టు ఇంకా ఎన్నో పెట్టాలని ఆశిస్తూ మరి వారి చేస్తున్న ఈ వ్యాపారంలో మరి అభివృద్ధి సాగాలని కోరుకుంటున్నాం. ఈరోజు పద్మనాభనగర్లో లక్ష్మారెడ్డి గారి సారథ్యంలో కేవీఆర్ ఫుడ్ కోర్టు ప్రారంభించినందుకు వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు యువతరం అంతా ప్రభుత్వ ఉద్యోగాలని ముందు వాటి కోసం వెయిట్ చేయకుండా స్వయం ఉపాధి కోసం ముందుకు వచ్చి ఇలాంటి వ్యాపారంలో మరింత ముందుకు పయనించాలని వారికి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో 40 సంవత్సరాల క్రితం నిర్మించిన బస్టాండ్ స్థానంలో సులాబ్ కాంప్లెక్స్ నిర్మించాలని సర్పంచ్ ఈదునూరి రమాదేవి పాలకవర్గం తీర్మానించారు. గోలి మల్లారెడ్డి ఆర్టీసీకి ఇచ్చిన స్థలాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఆ స్థలాన్ని తిరిగి పొందే ప్రయత్నం చేస్తున్నారనే విషయం తెలిసి ఆర్డీఓ మధుసూదన్ బస్టాండ్ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ స్థలం బస్టాండ్కు ఇచ్చారని, ఇది గోలి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు సొంతం చేసుకునే ప్రయత్నాలు చేయడం సరికాదని చెప్పారు. అదేవిధంగా ఆ స్థలంలో సులభ్ కాంప్లెక్స్ను నిర్మించాలని సర్పంచ్ పాలకవర్గం తీర్మానించారు. ఆర్టీసీకి సంబంధించి 10 మంది ఉపయోగం కొరకు ఇక్కడ అన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి, ఇక్కడ బ్యాంక్ ఉంది, చాలామంది సంత కూడా ఉంది, మార్కెట్ కూడా ఉంది. వీళ్ళందరికీ అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని చేశారు. కరస్పాండెన్స్ కూడా చాలా జరిగింది. లోపాయికారిగా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆ లోపాయికారి ప్రయత్నాలు అడ్డుకుంటాం. 10 మందికి ఉపయోగపడే ఈ భూమిని పరిరక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. సర్పంచం కూడా చాలా ఇదిగా ఉంది, నిక్కచ్చిగా నిర్మమాటంగా ప్రజలకు ఉపయోగం కొరకు చేసిన భూమి వ్యక్తిగత లాభాలకు ఉపయోగించబడద్దనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ భూమిని పరిరక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. తర్వాత ల్యాండ్ క్లెయిమెంట్స్ తోటి కూడా ఎవరైతే క్లెయిమ్ చేస్తారో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా వెండి నగలు అలంకరించి పల్లకి సేవతో పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. కుంకుమార్చన, అభిషేకం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, శరత్ బాబు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మండపంలోని ఆర్యవైశ్య సంఘం నాయకులు, భక్తులు అనేక మంది మాతా ఆలయంలో బతుకమ్మ పాటలతో సందడి చేశారు. जय माता 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 సైదాబాద్ డివిజన్లోని హనుమాన్ దేవస్థానంలో బీజేపీ కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముసురాంబాగ్ కార్పొరేటర్ బొక్క భాగ్యలక్ష్మి, మధుసూదన్ రెడ్డి, ఐఎస్ సదన్ బీజేపీ కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి పాల్గొన్నారు. పలు ప్రాంతాల నుండి యువతి, యువకులు, చిన్నారులు, మహిళలు వచ్చి ఆటపాటలతో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిలో బతుకమ్మ పండుగకు విశిష్టత ఉందని, తమ సాంప్రదాయం కాపాడుకుంటూ ముందుకు పోవాలని కార్పొరేటర్లు అన్నారు. గోలుడోలు కొల్లాబోయి బొర్లే కొత్తంగా తెలంగాణ నేల పూల గలమునత్తంగా
దిం తకిట తకిటతా ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కూర్చుగా తకిట తకిట తకిటత దిం తకిట తకిటతా తెలంగాణ నేల పూల గళమునెత్తంగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడెరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్కా చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా ఈ మట్టి మనుషులంతా కలిసి తోబుట్టు వల్లే నిన్ను తలసి కొలసి నిలుపుకున్న తల్లి బతుకమ్మ నీటిలోన పాటిలోన పుట్టిన నీ కాళ్ళు ముట్టి మురిసినది ఆడబిడ్డల జన్మ ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కూర్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడెరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్కా చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా నెల్లూరు ఏఎస్పేటలో అక్రమ బియ్యాన్ని పట్టుకున్నారు. తనిఖీలు చేసిన సమయంలో అక్రమంగా తరలిస్తున్న 5 టన్నుల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని 7గురిని అరెస్టు చేసి వారి నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఆత్మకూరు సీఏ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా నెల్లూరు ఎస్పీ సార్ అయిన విజయరావు సార్ యొక్క ఆదేశాల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఈరోజు ఉదయం ఏఎస్పేట మండలంలోని ఎస్ఐ గారికి ఉదయం 5 గంటలప్పుడు రాబడిన సమాచారం మేరకు పేరవాగు దగ్గర వెహికల్ చెక్ చేస్తా ఉంటే ఒక అనుమానాస్పదంగా ఒక వెహికల్ రావడం జరిగింది. దాన్ని ఆపి చెక్ చేయగా దాంట్లో మొత్తం ఒక 7గురు మనుషులు మరియు రేషన్ ఉన్నాయి. ఆ రేషన్ పరిశీలిస్తే అవి బియ్యం రేషన్ బియ్యంగా పీడిఎస్ రైస్ బియ్యంగా పరిగణించబడింది. వాటిని చెక్ చేస్తే సుమారు 5 టన్నులు రేషన్ బియ్యము. ఇవన్నీ హజరత్ రెడ్డి, అహ్మద్ బాషా, లక్ష్మీ ప్రవీణు, కళా మనోహరు, చైతన్య, శివకుమారు, బాబురావు వీళ్ళు 7గురు కలిసి ఈ హజరత్ రెడ్డి అహ్మద్ బాషా దగ్గర నుంచి సేకరించి ఈ బియ్యాన్ని తీసుకెళ్లిపోయి నెల్లూరులో కానీ కావల్లో కానీ అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనకి సమాచారం మేరకు ఈ ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది పట్టుకోవడం జరిగింది. సుమారు రేషన్ వచ్చేసి 1.5 లక్షలు, అలాగే వెహికల్ వచ్చేసి ఒక 4 లక్షల రూపాయలు, మొత్తం 5.5 లక్షల విలువని సీజ్ చేయడం జరిగింది. దీనిపై మన ఎస్పీ సార్ కూడా అభినందించడం జరిగింది. అలాగే సిబ్బందికి మరియు ఎస్ఐ గారికి ఎస్పీ సార్ తరఫున అభినందనలు తెలియపరచమని చెప్పారు. అలాగే వీళ్ళకి తగిన పారితోషికం కూడా రివార్డు ఇవ్వడం జరుగుతుంది. డీటెయిల్స్ చూస్తే తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. నేడు కూడా పలు కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొంటారు. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో రేణుగుంటకు చేరుకున్న జగన్ అక్కడి నుండి నేరుగా తిరుపతికి వచ్చారు. అలిపిరి వద్ద శ్రీవారి పాదాల వద్ద నడక మార్గం వైపు కప్పును గోమందిరాన్ని ప్రారంభించారు. అనంతరం తిరుమలలోని బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని స్వామిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు. ఇక నేడు ఎస్వీబీసీ హిందీ, కన్నడ ఛానల్స్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం కూడా పాల్గొంటారు. ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ విరాళంతో నిర్మించిన 2వ బూందీ మిశ్రమ కాంప్లెక్స్ ను ఆయన ప్రారంభించనున్నారు. శరణాగతికి ప్రతీకగా నిలిచిన అలిపిరి శ్రీవారి పాదాల మండపం నుండి భాగంగా ఎందరో భక్తులు మెట్లదారిలో 7 కొండలు ఎక్కి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తుల సౌకర్యార్థం ఈ పవిత్ర కార్యానికి 2020 సంవత్సరం సెప్టెంబర్ 20 శ్రీ సార్ ఫోటో సార్
యుగాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం గో సంరక్షణ విశ్వమాతను దర్శించుకోవాలి అన్న టీటీడీ సంకల్పానికి శ్రీవారి భక్తుడు. తెలుగు చలనచిత్ర రంగంలో 500కు పైగా నటించిన ప్రముఖ నటి హేమ సుధా సింహాచలం స్వామివారిని దర్శించుకున్నారు. సన్నిధికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని పరవశంతో స్వామివారి మహత్యంను కొనియాడారు. నరసింహుని దయతో ఆమె తనకు అనుభవమైనటువంటి సంఘటనలను మీడియా ముఖంగా వివరించారు. స్వామివారిని ప్రతి ఒక్కరూ దర్శించి ధన్యులు కావాలని ఆకాంక్షించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహేశ్వరంలో మంత్రి సబితా పర్యటన, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం. జగిత్యాలలో టీఎన్జీఓ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు, బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక చిహ్నమన్న కలెక్టర్. గాజుల రామారం మున్సిపల్ ఆఫీసులో బతుకమ్మ వేడుకలు, సందడి చేసిన డిప్యూటీ కమిషనర్. ఆదిలాబాద్ కలెక్టరేట్లో బతుకమ్మ పండుగ, ఆడిపాడిన కలెక్టర్, మహిళా అధికారులు. తాడేపల్లిలో ఉద్రిక్తత, నిర్మాణాలు తొలగించడంపై ఆందోళన. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.